హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే చికెన్ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అంతే టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ చికెన్ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా ఈ గారెల కోసం నేను ఒక హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ చికెన్ పీసులని ఈ మిక్సీ బౌల్‌లో యేసుకొని, దీనిపైన మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు గదా! ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చికెన్‌ని మనం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్‌లో యేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ఈ బౌల్‌లో యేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి యేసుకోవాలండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి యేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, తర్వాత 1 ½ టేబుల్ స్పూను బియ్యపు పిండి, ఇంకా దీంట్లో ఒక ఎగ్గు ఇట్లా పగలగొట్టి యేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, తర్వాత కొంచెము జీలకర్ర, తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యేసుకోవాలండి. ఇలా యేసుకున్న తర్వాత ఇందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యేసుకోవాలి. ఇలా మొత్తం యేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్‌కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా! ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ పౌడర్ యేసుకోవాలి. ఇలా యేసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఈ చికెన్‌లో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2, 3 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. వీటిల్ని ఇప్పుడు గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని ఈ బాండిల్‌లో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యేసుకోవాలండి. ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, మనం ఈ చికెన్‌ని చిన్న చిన్న ముద్దలుగా ఇలా చేసుకొని, ఇలా ఒత్తుకోవాలండి. మీరు మినప గారెల్లాగానే ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా ఒత్తుకుంటున్నాను. చూసారు కదా! ఇవి మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఈ సైజులో ఒత్తుకొని, ఇప్పుడు వీటిల్ని ఆయిల్‌లో యేసుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని ఆయిల్‌లో యేసుకోవాలి. చూసారు గదండీ! అన్నీ ఇలా యేసుకున్న తర్వాత, మనం వీటిల్ని హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదండి. అలానే లో ఫ్లేమ్‌లో గాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై జేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై జేసుకోవటం వల్ల ఇవి లోపల నుంచి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయండి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై జేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే ఇవి బాగా ఉడుకుతాయండి లోపల నుంచి. చూసారు కదా! మనకు ఇవి రెడీ అయిపోయినాయి. వీటిని ఒక బౌల్‌లో తీసేసుకుందాం. వీటిని బౌల్‌లోకి తీసుకున్న తర్వాత మిగిలిన చికెన్ ముద్దను గూడా ఇదే విధంగా వడల్లో చేసుకుందామండి. చూసారు గదా! ఇవి కూడా రెడీ అయిపోయినాయి. వీటిని గూడా మనం బౌల్‌లో తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా! చికెన్ గారెలనేది ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినాయో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటాయండి. ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని టమాటో సాస్‌తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు గూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చూసారు కదా! ఇలా టమాటో సాస్‌తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.